జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున జనం ఏదైతే జన సైనికులందరూ కూడా సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మూడు ద్వారాలు అయితే చేసిన నేపథ్యంలో అందులో అయితే ఇప్పటికే అనుమతిస్తున్నారు. కానీ ఉదయం 10 గంటల నుంచి కూడా సభా ప్రాంగణానికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళిపోతున్నారు, కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఓ పక్కన వాతావరణం చూస్తే మరింత వేడి అయితే పుట్టిస్తుంది. మరింత అంటే ఉదయం 11 గంటల నుంచే బాణుడు దాని ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రధానంగా ఈ యొక్క సభా ప్రాంగణం అయితే ఎండ తీవ్రత అయితే మరీ ఎక్కువగా కనపడుతుంది. ఉదయం ఇప్పటికే 98 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఉదయం నుంచి లోపలికి వెళ్ళిపోతున్న వారు ఈ ఎండ ఉధృతి అయితే తగిలో ఉంది. ఎండ తాపానికి చాలా తీవ్ర వాళ్ళంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు ఈ యొక్క సభా ప్రాంగణానికి వెళ్ళేటువంటి ఈ యొక్క ప్రధాన ద్వారం అయితే భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే ఈ యొక్క రాజా సూర్యరావు బహదూర్ సంబంధించినటువంటి ద్వారంతో విఐపి సంబంధించినటువంటి వాహనంలో లోపలికి వెళ్తున్నారు. అలాగే ప్రధానమైనటువంటి నాయకులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓ పక్కన ఎండ తీవ్రత అయితే మరింత ఎక్కువగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ఇప్పటికే మొత్తం మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్య, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళకి ఎండ తాపానికి గురవుతున్న నేపథ్యంలో ఒక పక్కన మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన హెల్త్ క్యాంప్ కూడా చూడొచ్చు. హెల్త్ క్యాంప్ ఇక్కడ పక్కనే ఈ యొక్క వేదిక పక్కనే హెల్త్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్ లో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జనసేన సంబంధించినటువంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎవరైనా సరే ఎటువంటి అసౌకర్యం కలిగినా, ఎవరికైనా ఎటువంటి ప్రమాదానికి గురైనా, ఎటువంటి ఎండ తాపానికి ఇబ్బందులు పడుతున్నా సరే ఇప్పుడు వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కేవలం ఈ యొక్క ద్వారం ద్వారా విఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వివిఐపీలు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళకు సంబంధించిన వాటిని మాత్రమే పంపిస్తున్నారు. అన్ని కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఈ యొక్క ద్వారం ద్వారానే వివిఐపీ పాస్ తో పాటు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సంబంధించినటువంటి పాసులు ఉన్నవారు అలాగే వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ బోర్డు కూడా పెడుతున్నారు చూడొచ్చు. ఈ యొక్క పాసులకు సంబంధించినటువంటి బోర్డు పెడుతున్నారు. అంటే ఉదయం 10 గంటల నుంచి అనుమతించిన నేపథ్యంలోనే భారీ ఎత్తున జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరూ కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకుంటున్న చూడొచ్చు. మనోహర్ గారు ఇక్కడికి ఇప్పటికే ఇక్కడ ప్రాంతానికి సభా ప్రాంగణానికి దూర ప్రాంతాల నుంచి కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. విఐపీలు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ముఖ్య నాయకులు కూడా వచ్చారు. అలాగే మనకి చూసుకుంటే ప్రధానమైనటువంటి నాయకులు వివిఐపీలు కూడా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ గారు లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఆయన సభా ప్రాంగణానికి లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మొత్తం అందరూ కూడా ఇప్పటి నుంచి ఉదయం మధ్యాహ్నం నుంచి అందరూ కూడా లోపలికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. మరో పక్కన నాగబాబు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికవారి నాగబాబు గారు ఆయన సంబంధించినటువంటి వాహనాన్ని కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆయన ఏదైనా ఇక్కడ ఎమర్జెన్సీ వెళ్ళిన నేపథ్యంలోనే అపోలోకి సంబంధించినటువంటి వైద్య వాళ్ళకైతే ప్రత్యేకమైన వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు కూడా లోపలికి ప్రమాదాలు కలిగిన వాళ్ళకి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు అయితే దగ్గరుండి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ విఐపి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అయితే అనుమతిస్తున్నారు. ఎస్పీ గారితో మనం మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు సార్? మొత్తం ఇప్పటికైతే 2000 మంది పోలీసులు అయితే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఇక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే 4 ఎస్పీలతో పాటు అలాగే ఏఎస్పీలు కూడా ఇందులో నిమగ్నమయ్యారు. అలాగే 2000 మంది పోలీసు బందోబస్తు కేవలం ఈ యొక్క సభా ప్రాంగణంలోనే గ్యాలరీల్లో 1000 మంది పోలీసులు ఉండి విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు మొత్తం అందరూ కూడా పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అనుమతిస్తున్నారు. ఓ పక్కన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి సేవలకు అందించేందుకు వాలంటీర్లు ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడు దగ్గరుండి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే అందరినీ కూడా అనుమతిస్తున్నటువంటి
అంటే పూర్తిగా చెక్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పాసలు ఉన్న వారిని మాత్రమే లోపలికి అయితే అనుమతిస్తున్నారు. భారీ బందోబస్తు అయితే పోలీసులు ఉన్న నేపథ్యంలోనే అలాగే 2000 మంది పోలీసుల వరకు కూడా పనిచేస్తున్నారు. చూడొచ్చు, పాసులు ఉన్న వారిని లోపలికి అనుమతించిన తర్వాత అక్కడ మళ్ళీ అక్కడ చెక్కింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. రోడ్డుపై అయితే భారీగా ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రత అయితే ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి. భారీగా ఓవర్ హీట్ అంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. ఇక్కడ పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నారు. ఇక్కడ పాసలు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే ఇక్కడ ప్రాంతానికి డిఐజీ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ప్రాంగణం కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఇక్కడ పాసలు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి రోడ్డు మీద చూడవచ్చు. ఇక్కడ ఏదైతే 216 జాతీయ రహదారిపై ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి వచ్చామండి. నా పేరు కోటేశ్వరరావు. ఈరోజు పండుగ వాతావరణం చాలా బాగుంది. జనసేన పార్టీది ఈరోజు గెలిచి అతపాతాలని తొక్కి రాక్షస పాలనని ఈరోజు బ్రహ్మాండంగా రామరాజ్యం స్థాపించి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రోజున సభ దేశం మొత్తం ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ లైవ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడ మీటింగ్స్ వస్తున్నారు. ఈరోజు చూస్తే లైటింగ్ కానీ సభ కానీ మీటింగ్ కానీ బ్రహ్మాండంగా నవ్వుతో నా భవిష్యత్తులో జరుగుతుంది. ఎండ పక్కన ఎండ తీవ్రత ఉంది. ఎండ కూడా లెక్క చేయకుండా ఎలా వస్తున్నారు? ఎండ ఇక్కడ ఎవరైనా జనసైనికుని ఎండ ఎవరైనా అంటున్నారని చూడండి. ఇవాళ సొంత ఇంట్లో జరిగిన ఒక పండుగల వాతావరణం లాగా ప్రతి ఒక్కళ్ళు వీర మహిళలు కానీ జనాలు కానీ సైనికులు కానీ ఎవరైనా సరే ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారు తప్ప ఇక్కడ ఎండ వాన అసమంటే ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ అది కూడా ఇక్కడ జన సైనికులు అయితే భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు. పక్కన ఎండను సైతం కూడా లెక్క చేయకుండా భారీ ఎత్తున అయితే చేరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఎండ ఆ తాపానికి అయితే వీళ్ళంతా కూడా యువకులు కూడా చేరుకున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ కాలూరు నియోజకవర్గం. ఏంటి మరి ఎండ తీవ్రతగా ఉందో? ఎండ కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. ఎండ ఎంత ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయడానికి కానీ ఎండ ఇలాంటి ఎండలు డబల్ ఉన్నా కానీ ఇక్కడే ఉంటాం. పవన్ కళ్యాణ్ చూసేది పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇంతవరకు ఇక్కడే ఉంటాం మేము. ముందుగానే లోపలికి వెళ్ళిపోతున్నారు వేదికలో. మరి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, ఫుడ్ కూడా తీసుకోవడం లోపలికి వెళ్ళిపోతారు. మరి ఇబ్బంది పడతారు కదా? ఫుడ్ కానీ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ స్పీచ్ వినాలని. మాకు ఫుడ్ కూడా అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మాకు కడుపు నిండేస్తుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ వింటే చాలు. చూడొచ్చు, పక్కన ఇప్పటికే భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు. భారీగా ఎండ కూడా వచ్చిన నేపథ్యంలోనే అందరూ కూడా క్యాప్లు ధరిస్తున్నారు. వినూత్న రీతిలో ఇక్కడికి జనసేన ప్లేనరీ సమావేశంలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వినూత్న రీతిలో ప్రచారాలు అయితే చూడొచ్చు. ఒక జన సైనికుడు, ఒక అభిమాని అయితే ఇక్కడ ఉంగరాల వెంకట శేషగిరిరావు గుడివాడ నుంచి వచ్చారు. ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఆయన పైన నరేంద్ర మోడీ ఫోటోతో పాటు ఆ కింద చిన్న గ్లాసు కూడా ఉంది. అక్కడ దీక్ష చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూర్చున్న తర్వాత స్పీచ్ ఇస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఈ విధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నా పేరు వెంకట శేషగిరిరావు అండి. 2019లో నేను మన పవన్ కళ్యాణ్ గురించి గాజువాకలో భారీగా తిరిగానండి. తర్వాత అనువారకాలంలో బేటలెక్క అది మన మంచిగా కింద జరిగింది. ఈ రోజు 100 పాళ్ళు గెలిచారంటే అది అనుభవంతో జరిగింది. అది ఎలా ఉండబోతుందంటే సభ ఇక్కడ ఎండ కూడా భారీగా ఉంది. ఎండ కూడా లెక్క చేయకుండా కుంభమేళకి వెళ్ళి వచ్చానండి. కుంభమేళ మించి వచ్చినా ఆశ్చర్యం లేదండి. అంత ఇదిగా ఉంది జనాభా. ఇప్పటికే కుంభమేళ టైప్లో ఉంది. ఇంకా కాసేపటికి కుంభమేళ మించి జనాభా వస్తారండి. పవన్ కూటమి జెండాలు మొత్తం పెట్టారు. కూటమి ఏ విధంగా మీరు ప్రచారం? అయితే కూటమి ప్రజెంట్ అభిమానం ఇంకా ఉందా వాళ్ళకి, కలిసి ఉన్నారు కాబట్టి దాని నిమిత్తంగా పెట్టాల్సి వచ్చిందండి. నేను ఎండ విపరీతంగా ఉంది. అప్పుడు ముందు ఎండగా లేదండి. అది పవన్ కళ్యాణ్ గురించి ఇది కూలింగ్గానే అనిపించి జనాభా చూడండి, ఎండలో కూడా అనిపించలేదు వాళ్ళకి. ఎవరికి కూడా అభిమానం అటువంటిదండి. అది పవన్ కళ్యాణ్ వేల కోట్లు ఇచ్చేసారండి. రైతులకే కానీ రోడ్లకే కానీ తుఫాను వచ్చినప్పుడే కానీ అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారండి. ఆ అభిమానం ఈ రోజుకి జనాల్లో పాతుకుపోయి ఉందండి. మనకు జనాభా 5 కోట్ల జనాభాకే కాదండి, 100 కోట్ల జనాభాకి కూడా అతుకుపోయిందండి. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుండి వచ్చాము. ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వచ్చినటువంటి జన సైనికులకు వీర మహిళలకు భారీగా ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. మా పుచ్చకాయలు వాటర్ మిలన్ ఇస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు. ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది ఎండను సైతం లెక్క చేయకుండా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రామచంద్రపురం నుంచి వచ్చానండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చానండి రామచంద్రపురం నుంచి.
మరి ఎండ ఉంది కదా, ఎండ తీవ్రత ఎలా ఉంది? మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారా? ఎండ ఎక్కువనే ఉంది కానండి, అన్ని బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి, బాగా చేశారు. చూడొచ్చు, ఇక్కడికైతే భారీగా జనం అయితే తరలి వస్తున్నారు. ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడ భారీగా ఇక్కడికి ఏదో సభా ప్రాంగణానికి ఒకరు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ జనాలు అయితే ఒక కుంభమేళాన్ని తలపించే విధంగా అక్కడ మొదటగా మనం చూస్తున్నటువంటి ద్వారం, ప్రధాన ద్వారం అయితే ఇక్కడ మల్లాడి సత్యలింగ నాయకర్ సంబంధించిన ద్వారం మధ్య అయితే అసలు ఖాళీ లేకుండా ఉంది. లోపలికి జనం అంతా కూడా ఇక్కడ ఎండలోనే సైతం కూడా లెక్క చేయకుండా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ రకరకాలుగా మొత్తం వేషధారణలు వచ్చి పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడ కూటమికి సంబంధించిన నాయకులు అలాగే వీర మహిళలు భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయవాడ అండి. ఏంటి మరి ఎండ లెక్క చేయకుండా ఎంతమంది వస్తున్నారు? ఇది లెక్క చేసే పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు పిలుపు అంటే ఎవ్వరు వీర మహిళలు ఇంకా ముందే వచ్చి ఉంటామండి. విజయవాడ మాది, పొద్దుటే వచ్చాము, శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకున్నాము. అసలు బ్రహ్మాండంగా ఆయన ఆశీస్సులు మా పవన్ కళ్యాణ్ గారికి, ఆ శక్తి అమ్మవారి పవన్ కళ్యాణ్ గారికి ఎల్ల వేళలా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు మధ్యాహ్నం మరి భోజనం చేసి వెళ్తున్నారంటే లోపలికి వెళ్తే బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. అయినా ఇష్టమే, భోజనం లేకపోయినా ఇష్టమేనండి. ఇగో అన్ని కల్పించారు, మజ్జిగ ప్యాకెట్లు, ఎక్కడికక్కడ మంచినీళ్ళు, ఎక్కడికక్కడ పుచ్చకాయ ముక్కలు, అబ్బాబ్బా పిలిచి మరీ ఇస్తున్నారండి. సమోసాలు ఎక్కడ తగ్గేదేలే. అది ఎలా ఉండబోతుంది సభ, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అండి ఎలా ఉండబోతుంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 10 లక్షల పైనే ఉంటుందని అంచనా అండి. అలా బాగా చాలా బాగుందండి. ఇంకా ఆలోచించే అవసరం, సంక్రాంతి పండగ మళ్ళీ మాకు సంక్రాంతి వచ్చింది, ఇంకో రెండో సంక్రాంతి వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఏర్మైలు ఇంత ఎండ కూడా మేము తట్టుకొని కూడా వస్తున్నామంటే జనసేన పార్టీ మీద మాకు ఎంత అభిమానం ఉందో, పవన్ కళ్యాణ్ మీద మాకు ఎంత అభిమానం ఉందో, ప్రేమ ఉందో మీకు తెలుస్తుంది చూసే వాళ్ళకి. అన్నీ ఉన్నాయి, భోజనం ఉంది, అన్నీ పంచుతున్నారు, వాటర్ పంచుతున్నారు, మజ్జిగ పంచుతున్నారు, అన్నీ. చెప్పండి అమ్మా, మీరు మరి ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వెళ్తున్నారు లోపల? అందరం విజయవాడ నుంచి వచ్చాం. ఏ ఎండైనా పర్వాలేదు, వానైనా పర్వాలేదు, అది సక్సెస్ చేయాలి. చూసేవాళ్ళు ఇప్పుడు చూసేవాళ్ళు మొన్న ఏదో అన్నాళ్ళందరికీ ఇప్పుడు సభ చూసి గుణపాఠం రావాలి. మొన్న 11 వచ్చినాయి, ఈసారి 0 రావాలని కోరుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. చూడొచ్చు, మొత్తం మహిళలు అయితే ఎండను సైతం లెక్క చేయకుండా తలకి తలబాగా కట్టుకుని జనసేన జెండాతో వస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడికి చేరుకుని జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు. అలాగే ప్రధానంగా వీళ్ళు మనకి ఈ యొక్క ద్వారాలన్నీ కూడా ఈ బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు మల్లాడి సత్యలింగ నాయకర్ సంబంధించినటువంటి అక్కడ ద్వారం. ఇప్పటికే ఆ ద్వారం ద్వారా అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముందుగా 10 గంటల నుంచే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మరి కొన్ని గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలోనే ఇక ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడికి సభా ప్రాంగణానికి అయితే కొన్ని గంటల ముందే చేరుకున్నారు. ఈ యొక్క జరగబోయేటువంటి ఈ యొక్క సభని భారీ ఎత్తున ఇక్కడ జనం తరలి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జనసేన జెండాలకు సంబంధించి గడుగులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన సైనికులు చూడొచ్చు. కొంతమంది ఇక్కడ తరలి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే చేరుకుని ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము చిత్తూరు నుంచి వస్తున్నాం సార్. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం నుంచి వస్తున్నాం సార్. దాదాపు మాకు తబున్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఎండి గారు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆయన పగడాల శశికాంత్ గారి ఆధ్వర్యంలో. ఎలా ఉంది ఇక్కడ జనసేనకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎండ విపరీతంగా కాస్తుంది. ఎండ ఉన్నా కూడా మాకు ఆ బాస్ మీద ఉన్నటువంటి అభిమానంతో మాకు ఎండనే తెలియడం లేదు. ఆయన ఈరోజు ఏం మాట్లాడబోతారు 12వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని అది విందామనుకోని తెలుసుకోవడం కోసం మేము 700 కిలోమీటర్లు దాదాపు ప్రయాణం చేసుకొని వచ్చాము. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మాకు గత ప్రభుత్వంలో లేనటువంటి డెవలప్మెంట్ చాలా చక్కగా కనబడుతుంది. ఇంకా రాను ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఇంకా మరింత ఈ చుట్టుపక్కల చూస్తుంటే మాకు పొలాలు కానీ చాలా పచ్చగా, అదేవిధంగా ఈ పిఠాపురం అంతా కూడా చాలా పచ్చగా ఉండాలని చెప్పి మేము మా జనసేన పార్టీ తరఫున గుడిపాల మండలం తరఫున కోరుకుంటున్నాము. చెప్పండి, ఏంటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గం వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఆయన నియోజకవర్గంలో సభ పెట్టారు 12వ ఆవిర్భావ దినోత్సవం, ఎలా అనిపిస్తుంది? మేము ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వచ్చి పిఠాపురంలో క్యాంపెయిన్ చేసిపోయినాము. రాపత్తి ఇదంతా వచ్చి ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వెళ్ళినాము. మేము సుమారు ఒక 45 మంచి గుడిపాల మండలం నుంచి 45 మంచి వచ్చినాము.
అదే 45 మంది ఇప్పుడు సభకు వచ్చినాము. అప్పటికి ఇప్పటికీ డెవలప్మెంట్ చాలా జరిగింది. జై జనసేన. చూడొచ్చు ఈ ఎండను సైతం ఉన్న నేపథ్యంలోనే ఓ పక్కన వికలాంగులు కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి అయితే వస్తున్నారు. సభా ప్రాంగణానికి వచ్చి వీళ్ళకి ప్రత్యేకంగా బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా చూడొచ్చు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి దారి పొడుగున పుచ్చకాయలతో పాటు ఆహార పానీయాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వ్యాన్ల్లో ఈ విధంగా సప్లై చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరో పక్కన భారీ ఎత్తున ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు ఇక్కడ పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు చూడొచ్చు. మనం చూస్తున్నాం. ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అయితే ఎక్కడికక్కడ ఈ ద్వారా వ్యాన్ల ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పక్కన పోలీసులు అయితే భారీగా ఎక్కడికక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున 2000 మంది మెన్ అయితే ఇందులో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిఐజీ ఇక్కడ ప్రాంగణం చూడొచ్చు. మల్లాడి సత్యలింగ నాయక్ గారికి సంబంధించి ద్వారం వద్దే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మనకి ప్రత్యేకంగా ఇక్కడ పోలీసులకైతే ఇక్కడ డిఐజీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లపై ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిఐజీ అశోక్ కుమార్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమంది పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాటు? ఈరోజు జనసేన ప్లీనరీ సమావేశానికి దాదాపు 1500 మంది పోలీస్ సిబ్బందిని, ఒక 500 మంది జనసేన వాలంటీర్స్ని డిప్లాయ్ చేశామండి. ఇక్కడ ప్రస్తుతానికి అంతా పరిస్థితి బాగానే ఉంది. కొద్దిగా ట్రాఫిక్ ఇష్యూస్ వస్తున్నాయి అక్కడక్కడ, వెహికల్స్ ఎక్కువ రావడం వల్ల. బట్ ఎప్పటికప్పుడు సిబ్బంది ఉండి వాటిని క్లియర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మెన్ కూడా డైవర్టింగ్ ట్రాఫిక్ సంబంధించింది ఇప్పటికే వాళ్ళ డైరెక్షన్ కూడా జరిగింది. ఆ స్థాయిలో ట్రాఫిక్ డైవర్టింగ్ జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ కానీ జనరల్ హెవీ వెహికల్స్ అని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. సాధారణ పబ్లిక్ 2 వీలర్స్ కార్లు వెళ్ళే వాళ్ళు ఎవరిని డైవర్ట్ చేయలేదు. వాళ్ళు కొంతమంది ఈ రూట్లో వస్తున్నారు. తర్వాత జనసేన మీటింగ్ అటెండ్ అయ్యే కార్స్ వెహికల్స్ వస్తున్నాయి. అభిమానులు అయితే కేరింతలతో అప్పుడే డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ డ్యాన్సులు అయితే సందడి చేస్తున్నారో దృశ్యాలని చూడొచ్చు. ఒక పండగ వాతావరణమే ఇక్కడంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరో పక్కన అక్కడ కూర్చుని గొడుగులతో పాటు పేపర్లు కూడా అడ్డు పెట్టుకున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. మొత్తం అంతా కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలం, పీలేరు నియోజకవర్గం సార్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం సార్ మాది. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లక్షల మందిగా, వేలాది మందిగా తరలి వస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాని దగ్గర 20,000 నుండి 40,000 మంది ఆధిక్య జనాభాలో వస్తున్నారు సార్ ఇక్కడికి. దాదాపు 300 నుంచి 450 వాహనాల ద్వారా వస్తున్నారు సార్ ఇక్కడికి. అశేష జనవాహినంతో ఇక్కడ జన సందర్భం జై జనసేన సార్. అది పరిస్థితి. ఇక్కడ అయితే మొత్తం మీద అయితే ఇక్కడికి వివిఐపికి సంబంధించిన ప్రాంగణంలో ఇప్పటికే ఇది కోలాహలం అయితే మొదలైంది. మెట్ట మధ్యాహ్నం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడికి చేరుకున్నటువంటి యువతను కూడా చూడొచ్చు. యువత అయితే సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి అన్న. మరి ఎండ పక్కన విపరీతంగా ఉంది, చెమటలు గారిపోతున్నాయి, లెక్క చేయకుండా. ఎండతో పని లేదు, కళ్యాణ్ బాబుతోనే పని, కళ్యాణ్ బాబు సభతోనే పని. ఆయన కోసం ఎండ కాదు, వాన కాదు, మా ప్రాణాలైన ఇస్తాం. ఓన్లీ కళ్యాణ్ బాబు. మరి మా టాటూ దేవుడు, మా దేవుడు. ఆయన మాట కోసం ఎంత దూరమైనా వస్తాం, ఎవరినైనా ఎదురుస్తాం. అది అభిమానులుగా ఇక్కడ మొత్తం అవధులు లేవు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా తన అభిమానాన్ని చాటుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మన పాసులు ఉన్నవారు మాత్రమే ఇక్కడికి లోపలికి అనుమతించి వెళ్ళేస్తున్నారు. వివిఐపి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొదటి భాగాన్ని మనం అయితే చూస్తాం. విఐపికి ఏదైతే సత్యలింగ నాయక్ గారికి సంబంధించి, అలాగే ఈ యొక్క డొక్కా సీతమ్మ యొక్క ద్వారం నుంచి వస్తే మాత్రం పూర్తిగా చెకింగ్ చేసి లోపలికి వస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మెట్ట మధ్యాహ్నం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. మొత్తం మరికొన్ని గంటల్లో ఈ యొక్క సభ అయితే ప్రారంభమవుతుంది. తన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క చూసేందుకే మెట్ట మధ్యాహ్నం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వచ్చారన్నారు. ఒకసారి పైన చూడొచ్చు ఎండ ఏ విధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని ఏ విధంగా
వస్తుందో ఒక ఎండ అయితే మిట్ట మధ్యాహ్నం బాణుడు బగబగమంటూ ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా వృద్ధులు సైతం కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉత్తరాంధ్ర ఎండ బాగా కాస్తుంది కదా, మరి ఇటువంటి సభలకు మరి ఎండ మిట్ట మధ్యాహ్నం కూడా ఎలా వచ్చారు? ఏ టైంలో అయినా ఆయన గురించి ఎప్పుడు కూడా మేము రావాల్సి ఉంటుంది. ఇది దూర ప్రాంతాల నుంచి అయితే ఇప్పటికే సభా ప్రాంగణానికి అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని గంటల్లో ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకైతే మొదలవబోతుంది. ఇప్పటికే సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ద్వారాల నుంచి అయితే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు పూర్తిగా చెకింగ్ అయితే నిర్వహిస్తున్నారు. భారీగా ఎవరు కూడా ఈ మొత్తం వాళ్ళ అనుమానితులను ఎవరైనా సరే ఈ యొక్క ద్వారాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్ళే గ్యాలరీలోకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూర్తిగా చెకింగ్ చేసుకున్న వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నారు. ఇక్కడికి చెకింగ్ నిమిత్తం ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరిని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు ఎన్ని ప్రధానమైనటువంటి ద్వారాలు ఉన్నాయి. ఆ యొక్క ద్వారాల నుంచి అందరినీ కూడా అనుమతిస్తూ పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే మహిళలు కూడా ప్రత్యేకమైనటువంటి చెకింగ్ విభాగం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ సభలోకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. వీళ్ళని సభా ప్రాంగణంలోకి వెళ్ళాలంటే ఇటుగా చూడొచ్చు, పరిశీలించిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమానిత వస్తువులు ఉన్నా సరే వాళ్ళనైతే ఎవరిని కూడా అనుమతించేది లేదు. అలాగే మహిళలకు సంబంధించిన ప్రత్యేక విభాగం పెట్టారు. వాళ్ళకి కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికైతే అనుమతించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే సభా ప్రాంగణానికి అయితే ఇక్కడికి కొంతమంది చేరుకున్నారు. అలాగే వాళ్ళందరూ కూడా చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సభా ప్రాంగణం మనం చూస్తున్నాం. ఈ సభా ప్రాంగణంలో భారీ ఎత్తున ఇక్కడ నుంచి కూర్చుని చూసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చైర్లు కూడా ఇక్కడికి వేశారు. సభ ఇక్కడ నుంచి చూసుకుంటే ఏదైతే జాతీయ రహదారిపైకి పూర్తిగా కనిపించే విధంగా విజిబిలిటీ ఉండే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్లతో ఏర్పాటు చేసినప్పటికీ ఈ సభా ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు కూడా ఈ గ్యాలరీల్లో చైర్లు అయితే ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించినటువంటి విభాగం, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలతో పాటు అలాగే పురుషులకు ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు, మనకి చూసుకుంటే ఈ యొక్క సభా ప్రాంగణంలోనే ఇక్కడ చైర్లు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ చైర్లు కూడా కూర్చుని చూసే విధంగానే అన్ని కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిన నేపథ్యంలోనే మరి కొన్ని గంటల్లో ఈ యొక్క సభ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క సభ 3:30 అయితే సభ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, అలాగే ముఖ్యమైన ఎవరైతే గిరిజనులకు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ ఇటీవల పర్యటించినటువంటి ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి చూపిస్తూ కొంతమంది గిరిజనులు కూడా తమ స్పీచ్ కూడా ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి సేవలు 9 నెలల పాలనలో ఏమేమి చేశారని కూడా, గతంలో గిరిజనుల్లో రోడ్లు ఏ విధంగా చేశారని దానిపై కూడా ఆయన వాళ్ళు మాట్లాడిన తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ 4 గంటల ప్రాంతానికి అయితే ఇక్కడికి చేరుకుంటారు. అదే మంగళగిరి కార్యాలయం నుంచి ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి హెలికాప్టర్ మీద నేరుగా ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే చూడొచ్చు స్క్రీన్లో ఇప్పటికే జనసేన గొడుగులతో సభ వద్ద కొంతమంది చూడొచ్చు. సభా ప్రాంగణంలో ఇప్పటికే కొంతమంది చేరుకుని ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సభ ప్రాంగణం అయితే మొత్తం చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి సభా ప్రాంగణంలోనే ఇలా ఎవరైతే మొత్తం వస్తున్నారో జనసేన కార్యకర్తలకు అయితే వాళ్ళకి ఫుడ్, మంచినీటి సౌకర్యం, ఎండ నుంచి తాప నుంచి ఇప్పటికే మజ్జిగ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మజ్జిగ సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు ఇప్పటికే అక్కడికక్కడ సప్లై చేస్తున్నారు. అలాగే గ్యాలరీల్లో కూడా ఈ విధంగా మజ్జిగ ప్యాకెట్లకు సంబంధించి కూడా గుట్లగా కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సభా ప్రాంగణం వద్ద అయితే ఇప్పటికే కొంతమంది ఎండను సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క జనసేన గొడుగులతో మొత్తం సభా ప్రాంగణంలో ఇప్పటికే ఉన్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సభా ప్రాంగణంలోనే ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఎండ తాపానికి తట్టుకోలేక కొంతమంది యువకులు మంచినీటితో వాళ్ళంతా కూడా సేద తీరుతున్నటువంటి దృశ్యాలు. భారీ ఎత్తున ఎండ ఎక్కువగా విపరీతంగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంతా ఇదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇప్పుడు ఈ సభా ప్రాంగణంలో మనం వచ్చినటువంటి సత్యలింగ నాయకర్ ద్వారం నుంచి అలాగే ఇక్కడ
మరొక ద్వారం నుంచి కూడా మన దొక్క సీతమ్మ వారి నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు లోపలికైతే మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికైతే అనుమతించడం లేదు. ఇక్కడ కూడా చెకింగ్ అయితే ఏర్పాటు చేశారు. చెక్ చేసిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ వాళ్ళు పాసలు చూస్తున్నాం. పాసలు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ పాసలు అనుమతించిన వారిని అయితే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ పాసలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విఐపి పాసలు అంటే విఐపికి సంబంధించిన ఇక్కడ వరకు కూడా నార్మల్గా ప్రతి ఒక్క అభిమాని కూడా ఇక్కడ వరకు వచ్చేచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ విఐపి పాసలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా చింపిన తర్వాత లోపలికైతే వస్తున్నారు. ఇక్కడ విఐపి పాసల్ని అవి చూస్తున్నాం. విఐపి పాసల్ని చెక్ చేసిన వారిని అయితే లోపలికైతే మరొక ఇక్కడ సభ గ్యాలరీలు ఉన్నటువంటి గ్యాలరీల వద్దకైతే లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ మనం వచ్చిన తర్వాత ఇక్కడ విఐపికి సంబంధించిన వారిని అయితే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి గ్యాలరీలు ఇప్పుడుగా చూడొచ్చు. కొంతమంది ముందుగానే వచ్చి ముందుగా ముందు వరుసలో కూర్చోవాలనే ఆతృతతో చాలామంది ఇప్పటికి సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నటువంటి దృశ్యాల్ని, అలాగే జనసేన ఈ యొక్క గొడుగులతో మిట్ట మధ్యాహ్నం వాళ్ళ ఎండన సైతం కూడా లెక్క చేయకుండా జన సైనికులు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి దృశ్యాలు మరో పక్కన చూస్తున్నాం. ఇక్కడ గొడుగులు వేసుకుని ఇక్కడ ఎండన సైతం కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఖమ్మం నుంచి తెలంగాణ ఖమ్మం. ఏంటి మరి ఎండ కాస్తుంది, మీరు అప్పుడే వచ్చి కూర్చున్నారు? ఇంకా మధ్యాహ్నం 3 గంటలు కదా మీటింగ్ స్టార్ట్? 3 కాదు 5 అయినా 10 అయినా ఇక్కడే ఉంటాం. మా జనసేన అధ్యక్షుడి మీద అభిమానంతో వచ్చాం. ఎండైనా వానైనా మాకు అలాంటిది ఏమి ఉండదు. ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వచ్చినాం. ఎంతమంది వచ్చారు ఖమ్మం జిల్లా? దాదాపు ఒక 150 నుంచి 200 మంది దానికి వచ్చినాం తెలంగాణ నుంచి. ఓన్లీ ఖమ్మం జిల్లా. పక్కనే ఎండ సుర్రు అనిపిస్తుంది, మీరు గొడుగులు వేసుకుని కూర్చున్నారు. ఇంకా మరి మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. మధ్యాహ్నం భోజనం మరి అన్నీ కూడా ఎలాగ మీకు? మొత్తం ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. వాటర్ కానీ కన్వీనియంట్ కానీ పుచ్చకాయలు, వాటరు, ఫుడ్ అన్ని అరేంజ్మెంట్ బాగానే ఉంది. మీటింగ్ అంటేనే అది ఒక మాకు ఉత్సాహం, పండగ. ఇప్పుడు అది దీపావళి కూడా ఇక్కడే చేసుకుంటున్నాం. ఇలా తెలంగాణలో ఆంధ్రాలో దీపావళి చేయరు అనుకుంటా, తక్కువ. కానీ తెలంగాణలో దీపావళి చేసుకుంటాం. ఆ దీపావళిని ఇక్కడ ఈ హోలీని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఏది పిఠాపురంలో. ఎలా అనిపిస్తుంది? ఎండ మిట్ట ఒక ఎండ సుర్రం అనిపిస్తుంది, భానుడు భగభగమంటున్నాడు, ఇక్కడ చుర్రు చుమ్ము అయిపోతుంది. ఏంటి మరి మీరు ఎంతలా కూర్చున్నారండి అప్పుడే? సార్ మాకు సీట్ అనేది దొరకకపోవచ్చు అని అదే ముందుగానే మేము ఇక్కడ వచ్చి మా సీట్లను కూర్చోవడం జరిగింది. తెల్లవారుజామున అక్కడ నైట్ అర్ధరాత్రి 12కి బయలుదేరి ఇక్కడ తెల్లవారుజామున 4కి చేరుకున్నాం. మాకు పొద్దున ఉదయం టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం పుచ్చకాయలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు అన్నీ మంచిగా ఏర్పాటు చేశారు జనసేన పార్టీ. మళ్ళీ పోయేటప్పుడు కూడా అన్ని ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మాకు ఒక పండగ వాతావరణం లాంటిది ఇది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. చాలా మాకు అది మా దేవుడిని చూడడానికి వచ్చినాం ఖమ్మం నుంచి. చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మాకు. చూడొచ్చు మొత్తం ఈ గొడుగులు పెట్టుకుని అయితే జనసేన సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గొడుగులు ఇక్కడ బయట స్టాల్స్లో కూడా పెట్టి అక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గొడుగులతోనే అప్పుడే అంటే సభ సీటు ముందు ప్లేస్ మనకు దొరకదనే ఆతృతతో అందరూ కూడా ముందుగా వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన ఎండను కూడా లెక్క చేయడం. ఎంత కొన్నారు ఇది గొడుగు? 200 రూపాయలు పెట్టి గొడుగులు అయితే కొన్నారు. మరి కొంతమంది ముందు కూర్చున్న వాళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడొచ్చు. ముసుగులు ధరించి వీళ్ళు ఇక్కడ ఆ జనసేన ముందు భాగం ఏదైతే ఉందో ఈ యొక్క గ్యాలరీలో ఉన్నటువంటి భాగంలో అక్కడ కూర్చున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. కొంతమంది యువకులు అక్కడ కూర్చుని మంచినీరు సంబంధించినటువంటి వాటితో వస్తున్నారు. అలా ఇక కాగితాలు కూడా అడ్డు పెట్టుకుని ఇక్కడ వస్తున్నటువంటి దృశ్యాలు మరో పక్కన చూడొచ్చు. ఈ విధంగా పేపర్లో నెత్తిమే పెట్టుకుని లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ ఒక వ్యక్తి భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ అందరినీ కూడా వివిఐపీలు మాత్రమే లోపలికి విఐపీలు పంపిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎండ సైతం కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు. ఏంటి ఎండను సైతం కూడా లెక్క చేయకుండా అప్పుడే వచ్చేసారు లోపలికి? ఏమండి
ఎండను సైతం కూడా లెక్క చేయకుండా లోపలికి వస్తారండి. ఎంట్రన్స్ ఎండ ఎండ శాతం లెక్క చేయడం పవన్ కళ్యాణ్ మీద అభిమానం అండి. మేము కడప జిల్లా నుంచి వచ్చాం. బద్వేలు నియోజకవర్గం మాది కడప జిల్లాలో. మేము 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పుడే ఫస్ట్ రావడం అండి. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వచ్చాము. 600 కిలోమీటర్ల నుంచి వచ్చామండి మేము. ఓకే సార్. ఎలా ఉండబోతుందంటారు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎలా ఉండబోతుందంటారు? చాలా బాగుంటుంది సార్. 10 లక్షల మంది వస్తారని ఎస్టిమేషన్ సార్ మాకు. ఎప్పుడూ రానంత విధంగా కడప జిల్లా నుంచి కూడా ఈసారి భారీగా వెహికల్స్ వచ్చాయి సార్. రాయలసీమ నుంచి కూడా భారీగా వచ్చాము మేము. రాయలసీమ నుంచి కూడా చాలా భారీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా అండి. కడప జిల్లా. పక్కన ఎండ ఉంది, భోజనం కూడా మిట్ట మధ్యాహ్నం అప్పుడే వచ్చేసారు. అలా ఏం లేదండి, అభిమానం కోసం వచ్చామండి. దూర ప్రాంతాల నుంచి అయితే ఇప్పటికే సభా ప్రాంగణానికి అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని గంటల్లో ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకైతే మొదలవబోతుంది. ఇప్పటికే సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.